వెండితెర నవల సిద్ధంగా ఉంది. 60 నయా పైసలు. అక్టోబర్ 62 వెండితెర. అక్టోబర్ 62. వాసవి వారి సెట్లో జగ్గయ్య, బివి పద్మిని, చదలవాడ, సూర్యకాంతం, రమణారెడ్డి, తెలుసుడు, ఎస్ రామకృష్ణరావు. పీటల మీద పెళ్ళి. మనాపురం. విష్ణుమాయ. ఎన్నెన్న ఆచార్య. నండూరు నమ్మళ్ళారు ఆచార్య. నండూరు ఆచార్య అన్నమాట ఈయన. ఇరుగుపొరుగున కృష్ణకుమారి రామారావు. ఇరుగుపొరుగున కృష్ణకుమారి రామారావు. శ్రీ సంపదలు పద్మశ్రీ వారి. వెళ్దాం. రెడీ వెళ్దాం. డాక్టర్ చక్రవర్తి. ఇది మార్చారు చక్రభ్రమణం నవల. బాలకృష్ణ రాజనారాయణ. ఎస్వి రంగారావు. వచ్చిన ఎస్వి రంగారావు కథలు కూడా రాసేవారు ఈయన. ముందు భీమగౌడ భీమకవి. మదన కామరాజు. మంచిగాడు. నేను కూడా అడ్వర్టైజ్మెంట్ సోను ఇది ఇంకో షాప్ కట్టేస్తాడు. సుశీల జానక బాబా పదములు చూడు పదములు చూడు శ్రీ సాయి
పల్లకి విష్ణుమయ కరుణామయుని పూల పల్లకి అతి సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. గట్టిగా అలా చేస్తారు మళ్ళీ. సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ఎవరు డిసెంబర్ 60 నేను బట్టలాగా పాట రుణానుబంధం అందమైన భావాలకోవా ఎలపర్రు ఎడ్లపాటి విశ్వనాథ్ చౌదరి 50 పైసలు సంవత్సరానికి 6 రూపాయలు. ఏమెవరో చూడు. జయభీర్. హలో రాంగ్ నెంబర్ అని కూడా ఇటు మేళాలు తాళాలు ఇటు మేళాలు కరుగును ఆషాణాలు కరుగును ఆషాణాలు కరుణామయుని పూల పల్లకి ఆత్మవిహారిణి ఆనంద సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే.
పరమశివునిలా బాబా వేసెను చిందు వేసెను చిందు కరుణామయునికు ప్రతి శుభదాయిని ఆత్మవిదారిణి ఆనంద పదసము సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే సాయి హరే హరే సాయి రామ హరే జయ సాయి సాయి హరే హరే కరుణామయుని పూల పల్లకి అతి శుభదారిణి హరిధారిణి ఆనంద పథ సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి
చూడు పిలుస్తోంది ఎవరు మేరీ. ఏమది ఐదైందా నువ్వు చెరగట్టుకో.
గుడ్ ఈవినింగ్. ఇవాళ వస్తానా? రాలేదే? ఓకే. నేనేమో నన్ను పొద్దున్న వెళ్ళడం కుదరలేదు, నేను వెళ్తానన్నా వెళ్ళడం కుదరలేదు. సరే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం ఏమో మాస్టర్ కూడా బయటికి వెళ్ళిపోయారు. సరే మళ్ళీ వెనక్కి వచ్చాను. ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేసి వెళ్తున్నాను, ఒకసారి మర్చిపోతున్నాను. అంటే మొన్న పొద్దున్న వెళ్ళినప్పుడు రేపు పొద్దున్న సాయంత్రం ఉంటుందని చెప్పారు. అలా అనుకున్నా సరే ఉంటుందేమో అని వెళ్ళాను అనమాట. సరే వాళ్ళు వస్తున్నారు అంటే మళ్ళీ పాతవే వాయింపించారు పిల్లలతో పాటు. వాళ్ళకి వస్తాను అదే బొట్టు రీతి ఇవన్నీ అంటే అక్కడ గుళ్ళో వాయింపించారు. నేను చెప్పేశాను, నేను అంత దూరం రాలేనండి, ఈయన వస్తేనే లోపలికి రాగలను, లేకపోతే నేను ఒక్కదాన్ని రాలేనని చెప్పేశాను. కొంతమంది మామూలుగా అదే అన్నారు, నువ్వు ఒకదాన్ని రాలేవు కదా అలాగేనా అన్నారు. అదే చూడు నువ్వు తీసుకొస్తే కనుక రా అని చెప్పాను. అది నేను అదైతే వస్తానండి మీ కచేరీకి, దేవాంచరు కాబట్టి బస్సు మీద దిగిపోవచ్చు అక్కడ డైరెక్ట్ రోడ్డు మీద అని చెప్పేసాను. దీన్ని మాత్రం అదే అంతే, అదే 9 అవుతుంది మనం వచ్చేటప్పుడు. 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. అలాగే టిఫిన్లు పెడతారు కదా, అవన్నీ తినేసి వచ్చేటప్పుడు 9:30 అవుతుంది. ఫ్యామిలీ వెళ్ళేటప్పటికి నేను 11 దాటిపోయింది. ఫోన్ చేశాను, సార్ లేట్ అయిపోయింది పూజ అదిని, ఇవాళ శుక్రవారం కదా, కొంచెం రవ్వ కేసు చేసి దండం నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టుకుని 11 అయిపోయింది. అంత లేదన్నా 11:30కి వెళ్ళాను. 12:30 దాకా చెప్పారు. ఇంకా 11 వాయింపించారు అంతే. పాతవన్నీ పెద్దవాళ్ళు అడిగేది వచ్చేస్తుంది ఆవిడ రోజు 2 పూట్ల వెళ్తుంది ప్రాక్టీస్ చేస్తుంది. మీకు దినమణి వంశ అయిందా? ఇంతకీ గుర్తయిందా? చెప్పారా? చెప్తానన్నారని తిరిగాం కానీ పండుగలు అయిపోవాలి. పండుగలు అయితేనే కానీ ఏం చెప్పరాట. ఇంకేం చెప్తారు? అదే రేపు కూడా పని అయితే వెళ్తాను, లేకపోతే ఆగిపోయి 2 దుర్గాష్టమి నాడు పాడిస్తానంటారు ఆ రోజు వెళ్ళాలి. అది మూల నక్షత్రం నాడేమో డాక్టర్ గారేమో హిమగిరితని అవి నేను వాయిస్తానంటే ఆ డాక్టర్ గారు వాయిస్తారు, ఆవిడ చేత వాయిస్తారు. అదే మూల నక్షత్రం అంటే మనం అందరం అక్కడ ఇస్తాం కదా, కళ్యాణి. అది అందుకని ఏదో నేను అడిగితే ఆవిడేమో హిమగిరితనే వాయించేస్తుంది, సంగీత సామ్రాజ్యం ఆవిడ వాయించేస్తుంది, ఏమో నన్నుగలిగిన తల్లి ఒకటే వాయించమని చెప్పారు. మర్చిపోయారు. అదే నన్నుగలిగిన తల్లి కూడా పిల్లలు వాయించేస్తారు, సుధామయ్య. ఇంకా మనకేముంది, ఏదో స్వామి చెప్పినాడు ఏంటా గరుడు గమ్మన అవి దేవుడివి, అదే బ్రహ్మోత్సవాలు కాబట్టి వెంకటేశ్వర స్వామి వాయించవచ్చు అన్నారు. అంటే సరే నేను నాగేశ్వరాలు ఉన్నాయి కదా, గరుడు గమ్మన ఉంది కదా మనకి, అదొకటి దేవాది దేవా ఒకటి ఇంకోటి ఏదో వాయించమన్నారు అంతే. అదే వెళ్తుందిలేండి, కానీ ఇక సాధన ఉండాలి కొంచెం. సాధన చేస్తే అదొకటి. అంటే వీళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ రెడీ అయిపోతారు ఆ టైంకి. అప్పుడు మనం అందరం ఎవరో కనపడం. అదే కానీ పాడొచ్చులండి, పాటలు ఉన్నాయి కదా, పాడొచ్చు. మీకు పాట వచ్చింది కదా, ఎక్కడ అక్కడ పాటలు అక్కడ కాదు ఇక్కడ పాడతాం. వల్లభ గణపతిలో
పాడతాం చెప్పారు పాడమని. అదే అదే కానీ లిస్ట్ ఇచ్చారుగా వనభానుమతికి 12 హరిణి పెట్టింది, ఫోటో పెట్టింది, నేను వెళ్ళగెట్టాను. అంటే అందులో పెద్దగా అన్ని ఇవే కదా, 6 చెప్పు గణేశ పంచరత్నం ఇది వచ్చా రేడియోలో భక్తరంజన్లో వింటూ ఉంటాం. అయినా యూట్యూబ్లో కొట్టేయండి వచ్చేస్తుంది. వచ్చు కదా. ఆధ్యాత్మరామాయణం అదే నామరామాయణం పాడించారు. శేషతల్ప సుఖ నిద్రితిరాం అదొకటి. శివపదం ఒకటి ఉంది. అదే అయింది షణ్ముఖ అయింది, షణ్ముఖ శర్మ గారి నమ శివాయ నమ శివాయ ఉంది కదా అది. నామరామాయణం అది వేరే, అది ఇదేనా ఏంటది? అదే శేషతల్ప సుఖ నిద్రితిరాం రామ రామ జయ రాజారాణి. అది ఉందే పేపర్ మనకి. ఏమో వాళ్ళ దగ్గర ఉంది, పిల్లల దగ్గర, నా దగ్గర లేదు. చూడాలైతే ఇదే ఓం నమ శివాయ అయితే చెప్పారు, ఆ పేపర్ పెట్టుకున్నాను. ఒకసారి ఫోన్ వస్తుంది, ఒకసారి ఉండండి మళ్ళీ చేస్తా. అలాగే పర్వాలేదు. హలో హలో ఎవరండి? సుధ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. అలాగే ఓకే అలాగే ఓకే ఓకే. అదే అదే వచ్చింది ఇప్పుడు. ఎంగేజ్ సౌండ్ వచ్చింది, మీ ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ చేశారు వాళ్ళకి అన్నారు కాదు, స్కూల్లో పెట్టండి అన్నారు. అందరినీ తీసుకురండి అన్నారు. నేను వాళ్ళు చెప్పాను స్కూల్లో పెట్టను. రెండోది ఏంటంటే మా టీచర్స్ అందరూ ఒక 30 అపార్ట్మెంట్ తీసుకురాలి, ఆరావిగా ఉన్నారు, గృహప్రవేశం ఉండాలంటే. తర్వాత మిగతా వాళ్ళు ఊరెళ్ళిపోయినట్టు మేము ఇద్దరం మాత్రం వస్తాము, మీకు ఆదివారం వస్తామండి అనేసి నాన్నగారు ఎవరు చెప్పారండి సార్ అంటారు. మీకంటే లేదంటే ఏమీ చెప్పలేదండి, మీకు అని చెప్పారన్న. నాకు ఏమీ చెప్పలేదండి, నేనైతే మా సంతోషం మాట్లాడలేదు. ఇవాళ మధ్య లేదండి అంటే లేదంటే అంతే కదండి మాట్లాడండి ఫ్రీగా అదే చెప్పేసి మేడం ఒకరు చెప్తున్నారండి. ఆ చివరి పార్క్ వెనకాల ఒక కాకినాడలో ఒక ఆయన వాళ్ళు గాజుగా వెంటనే వచ్చి ఇవాళ మీకు ఫోన్ చేసి రేట్ చెప్పేసి 11 అలా చెప్పాను. ఇంకా ఇప్పుడు ఏమో రేట్ అడగలేదు కానీ అక్కడ రమ్మనమని చెప్పి ఇన్వైట్ చేసింది. అది వెహికల్ కావాలా మీరు వచ్చేస్తారా అని అడిగింది. మాస్టర్ తీసుకురమ్మన్నాడు. ఏమన్నారు అంటే వెహికల్ కావాలని మీరు మాస్టర్ వచ్చేస్తారు, మీరు కొనుక్కోలేదు కానీ వచ్చి వెళ్ళారు అన్నది